ఎక్కడైనా సరిహద్దుల మార్పు, జిల్లాల సైంటిఫిక్ మెథడ్‌లో మార్పులు, చేర్పులు జరిగితే హుస్నాబాద్ ప్రాంత ప్రజలు ఆకాంక్షకు అనుగుణంగా కరీంనగర్‌లో కలపడం తథ్యమని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మండలం జిల్లేడగడ్డ గ్రామంలో అర్బన్ ఫారెస్ట్‌కు శంకుస్థాపన చేసిన మంత్రి పొన్నం ప్రభాకర్, హుస్నాబాద్‌ను బలవంతంగా సిద్దిపేట జిల్లాలో కలపారని, ఇది కరీంనగర్ జిల్లాలో ఉండాలని ప్రజలు ఆకాంక్షించారని, ఇక్కడికి ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ఇప్పుడున్న ముఖ్యమంత్రి అప్పుడు పీసీసీ హోదాలో అంబేద్కర్ చౌరస్తాలో హుస్నాబాద్కు కరీంనగర్లో కలుపుతామని ప్రకటించారని అన్నారు. ఈ విషయాన్ని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్లాలని అన్నారు. సరిహద్దుల మార్పులో జరిగితే హుస్నాబాద్కు కరీంనగర్లో కలపడం తథ్యమని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. యువత ట్రెక్కింగ్ చేయడానికి ఈ అర్బన్ ఫారెస్ట్ పార్క్ ఉపయోగపడుతుందని అన్నారు. దీనికి సర్వాయి పాపన్న అర్బన్ ఫారెస్ట్ పార్క్ అని పేరు పెడితే బాగుంటుందని అన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా కలెక్టర్ హైమావతి, పీసీసీఎఫ్ సువర్ణ, సీసీఎఫ్ రామలింగం, డిఎఫ్ఓ పద్మజారాణి, గ్రంథాలయ సంస్థ చైర్మన్ లింగమూర్తి, ఆర్డీఓ రామ్మూర్తి, మున్సిపల్ కమిషనర్ మల్లికార్జున్, హుస్నాబాద్ మార్కెట్ కమిటీ చైర్మన్ తిరుపతి రెడ్డి, సర్పంచ్ స్వరూప, ఇతర ముఖ్య నేతలు, అటవీ శాఖ అధికారులు తదితరులు పాల్గొన్నారు. జిల్లాలకు సంబంధించి హుస్నాబాద్ ప్రాంత ప్రజలందరి ఆకాంక్ష బలవంతంగా కలిపినారు. ఈ జిల్లా కరీంనగర్లో ఉండాలని కోరిక. దానికి అనుగుణంగానే ఇక్కడి ప్రజల ఆకాంక్షకు అనుగుణంగా ప్రభుత్వంలో ఇప్పుడున్న ముఖ్యమంత్రి గారు గతంలో పీసీసీ అధ్యక్షుడిగా అంబేద్కర్ చౌరస్తా సమావేశంలో ప్రకటించిన మాట అందరికీ తెలుసు. నేను స్థానిక శాసనసభ్యుడిగా ఈ అంశాన్ని గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళినాం. ఎప్పుడైనా సరిహద్దుల మార్పు, జిల్లాలకు సంబంధించినటువంటి సైంటిఫిక్ మెథడాలజీల మార్పు చేర్పుల సందర్భంలో ఈ ప్రాంతము ప్రజల ఆకాంక్షకు అనుగుణంగా కరీంనగర్లో కలపడం అనేటువంటి తథ్యం.